హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం హెల్దీ మిల్క్ షేక్ చేసుకుందాం. సో రాగులతో మిల్క్ షేక్ అనమాట. రాగులతో మిల్క్ షేక్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, అందరికీ ఐడియా ఉంటుంది రాగులు ఎంత ఇంపార్టెన్సో మన బాడీకి అనేది. రాగుల్లో ఐరన్ రిచ్ ఉంటుందని, హై ఫైబర్ ఉంటుందని, మన బ్లడ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది అని, జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అని, ఇంకా ఎన్నో ఎన్నో చాలా చాలా బెనిఫిట్స్ చెప్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం మనం. సో ఈరోజు ఆ రాగిని యూజ్ చేసుకొని మనం హెల్దీ మిల్క్ షేక్, టేస్టీ మిల్క్ షేక్ చేసుకుందాం. మరి రాగి మిల్క్ షేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో బెల్లం మన టేస్ట్కి తగ్గట్టు, లైక్ మనం స్వీట్నెస్ ఎక్కువ తింటామంటే ఎక్కువ బెల్లం తీసుకోండి, లేదంటే మనకి ఎంత క్వాంటిటీలో బెటర్, నార్మల్గా ఎంత అయితే మనకి ఓకే అనిపిస్తుందో స్వీట్నెస్ అంత బెల్లం వరకు తీసుకోండి. రాగి పిండి అది కూడా మనం చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి, లైక్ మిల్క్ షేక్ ఎంత క్వాంటిటీలో చేస్తారో అంత క్వాంటిటీ ఆఫ్ రాగి పౌడర్ తీసుకోండి. నేను మామూలుగా ఇది బయట తీసుకున్న పౌడరే షాప్స్లో, ఇది నేను పట్టించిన పిండి మాత్రం కాదు, మామూలు పిండి. నెక్స్ట్ మనకి సబ్జా గింజలు, ఇవి వాటర్లో నానబెట్టి పెట్టాను. అండ్ నెక్స్ట్ కాజు అండ్ పాలు మనకి మిల్క్ షేక్కి ఎంత అవసరం పడుతుంది, లైక్ నేను 1 గ్లాస్ తీసుకున్నాను, ఈ క్వాంటిటీస్లో తీసుకున్నాను. అండ్ ఇది రాగి షేక్ మనం చేసినప్పుడు లైక్ సరిపోతుంది, ఇది ఎక్కువ క్వాంటిటీకే నేను చేశాను. ఏంటి అంటే నేను ఇది స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో, అది ఎప్పుడు మనకి మిల్క్ షేక్ చేసుకోవాలి, తాగాలి అనిపిస్తే అప్పుడు అది తీసి కొంచెం మనం మిల్క్ అనేది యాడ్ చేసేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకొని, కాస్త బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేసుకొని తాగడానికి అన్నట్టుగా నేను స్టోర్ చేసి పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు ఓన్లీ 1 గ్లాస్ 2 గ్లాసెస్ ఆఫ్ రాగి షేక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, మీకు ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుంది, 2 గ్లాసెస్కి ఎంత అయితే సరిపోతుందో అంత క్వాంటిటీస్లో మీరు తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అనేది. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకుని, అల్యూమినియం గిన్నె పెడితే బెటర్. సో స్టవ్ వెలిగించేసి వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. దాంట్లో మన రాగి పిండి ఏదైతే ఉందో అది వేసేసి డ్రై రోస్ట్ చేయండి. బాగా వేయించుతూ ఉండండి, అది కూడా మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్ అయినా కూడా పిండి కదా త్వరగా మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టేసి మెల్లిగా కలుపుతూ వేయించుకుంటూ ఉండండి. అది వేయించుతూ ఉంటే వేగగా కొంచెం సేపటి తర్వాత కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వటమే కాకుండా మనకి స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది, కమ్మగా వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టి మెల్లిగా వేయించుకోవాలి. అలా కలర్ చేంజ్ అయ్యాక వేయించుకున్నది ఏదైతే పౌడర్ ఉందో రాగి పౌడర్, అది ఒక గిన్నెలోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సో ఆ పౌడర్ అలా చల్లారుతూ ఉంటుంది. మనం అంతలోపు స్టవ్ పైన ఒక మళ్ళీ సేమ్ గిన్నె పెట్టేసుకొని, ఆ గిన్నెలో కొంచెం వాటర్, కొంచెం మిల్క్, మనం ఏదైతే ఇందాక 1 గ్లాస్ ఆఫ్ పాలు తీసుకున్నామో అందులో 1/2% పాలు అనేది ఆ వాటర్లో వేసేసి ఆ పాలు అనేది మరిగించే వరకు వెయిట్ చేయండి, మరగనివ్వండి బాగా. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఏదైతే చల్లార్చుకొని పెట్టుకున్నామో రాగి పౌడర్, అదొక పెద్ద గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. అది కొంచెం వాటర్లో లూజ్ ఫామ్ అయ్యేలాగా చూసుకోండి. నేను ఇక్కడ ఎలాగైతే కలుపుతున్నానో అలా వాటర్ ఫామ్ అయ్యే వరకు చూసుకోండి. వాటర్ ఎంతవరకు వేస్తూ ఉంటే మనకు అది లూజ్గా అవుతుంది, పిండి కాకుండా గడ్డలుగా కాకుండా, ఎలా అయితే నేను ఇక్కడ చూపిస్తున్నానో వీడియోలో అలా లూజ్గా వచ్చేంతవరకు వాటర్ వేసుకుంటూ మెల్లిగా కలుపుకోండి. అలా కలుపుకున్న దాన్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మనం ఏదైతే స్టవ్ పైన పాలు నీళ్ళు కలిపి పెట్టామో అది ఒక పొంగు వచ్చేసింది. ఆ పొంగు వచ్చిన తర్వాత ఈ వాటర్లో కలుపుకున్న రాగి పిండి ఏదైతే ఉందో అది మెల్లిగా వేసుకుంటూ మెల్లిగా కలుపుతూ ఉండండి. అది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచండి. కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు అలా గట్టిగా అవుతుంది అనిపిస్తే కొంచెం పాలు కానీ లేదా నీళ్ళు కానీ వేసుకుంటూ మళ్ళీ కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు దాన్ని కలుపుతూ ఉండండి. స్టవ్ పైన పెట్టి చిన్నగా పెట్టేసి లో ఫ్లేమ్లో దాన్ని కలుపుతూ ఉండండి. క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, బెల్లం ఉంది కదా, మనం ఏదైతే క్వాంటిటీ బెల్లం మనకు స్వీట్నెస్ ఎంతవరకు కావాలో అంత క్వాంటిటీ బెల్లం అనేది వేసాలి. ఈ బెల్లాన్ని మనం తీసుకోవాల్సింది కూడా ఏంటి అంటే, పాలలో బెల్లం వేస్తే ఏంటంటే పగిలిపోయే ఛాన్సెస్ అనేది బాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏ టైంలో బెల్లం వేయాలి అంటే, అది కూడా బెల్లం గడ్డలుగా ఉండకూడదు, పెద్ద పెద్ద పీసెస్ లాగా, అది తురుముకొని కానీ ఉండాలి లేదా చిన్న పీసెస్ లాగా ఉండాలి. ఇలాగా అది మనం లాస్ట్లో ఆ వేడితోనే ఆ బెల్లం కరిగేలాగా ఉండేటట్టు చూసుకోవాలి. బెల్లంని మనం వేసిన తర్వాత మళ్ళీ అది ఉడకపెట్టడం లాంటివి అలా చేసాము అంటే అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, పాలు విరిగిపోతాయి. కాబట్టి అది మొత్తం కంప్లీట్గా టెక్స్చర్ అనేది మారిపోతుంది రాగిది. సో మనం బెటర్ ఏం చేయాలి అంటే
బెల్లం ఏదైతే ఉందో అది తురిమింది వేసుకుంటే ఈజీగా వెంటనే లాస్ట్లో అనేది కరిగిపోతుంది. కాబట్టి మనం ఆ బెల్లాన్ని లాస్ట్లో వేసుకోవడానికి చూసుకోవాలి. ముందుగా వేసాము అంటే మాత్రం ఖచ్చితంగా పాలు అనేది విరిగిపోతాయి. ఓన్లీ ఆ వేడితోనే ఆ బెల్లం కూడా కరిగేలాగా చూసుకోండి. సో బెల్లం అంతా కరిగే వరకు మెల్లిగా కలుపుతూ ఉండండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఏదైతే ఈ రాగి అండ్ బెల్లం కలుపుకున్న మిక్చర్ ఉందో అది కూడా ఒక ప్లేట్లోకి కానీ మామూలుగా ఏదైనా వెడల్పాట గిన్నెలోకి కానీ తీసుకొని కంప్లీట్గా అది కూడా చల్లారనివ్వండి. అది కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి మనకి ఎంత క్వాంటిటీ అయితే మిల్క్ షేక్ చేసుకుందాం అనుకుంటున్నామో అంత క్వాంటిటీలో కావాల్సినంత స్పూన్తో తీసేసుకొని జార్లో వేసేసుకోండి. సో అది జార్లో వేసుకున్నాక కొంచెం పాలు పోయండి. కొంచెమే పోయండి, పాలు ఎక్కువగా పోయకండి. ఫస్ట్ ఒకసారి అది ఆ మిక్సీ పట్టాలి మనము. లైక్ ఏదైతే కొంచెం రాగి ఉందో కొంచెం పాలు ఉందో ఫస్ట్ అది మిక్సీ చేయాలి. లేదు ఒకటేసారి మనం పాలు పోసేసాము అంటే సరిగ్గా మిక్స్ అవ్వదు, లైక్ మిల్క్ షేక్ లాగా అవ్వదు ఫామ్. అందు గురించని కొంచెం ఫస్ట్ వేసేసి అది కంప్లీట్గా మిక్సీ చేసేసామంటే కొంచెం వాటర్ ఫార్మేషన్లో వచ్చేస్తుంది. దెన్ తర్వాత మిగిలిన పాలు కూడా అందులో కలిపేసేసి కంప్లీట్గా మిల్క్ షేక్ లాగా మిక్సీ చేసేసుకోండి. సో మిక్సీ చేసే అంతసేపట్లో నేను గ్లాస్కి కూడా కొంచెం గ్లాస్ పైన కొంచెం హనీ వేసి మామూలుగా గార్నిష్ లాగా చేశాను. సో దాంట్లోకి మన మిల్క్ షేక్ ఏదైతే ఉందో జార్లో నుంచి గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. దెన్ మనం చేయాల్సింది గార్నిషింగ్. కాబట్టి గార్నిషింగ్కి సంబంధించి ఏంటి అంటే అందులో మనం కొంచెం సబ్జా గింజలు ఒక 2-3 స్పూన్స్ మనకి ఎంత నచ్చితే అంత, ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయండి. దెన్ గార్నిషింగ్కి నేను ఈ కాజు క్యాష్యూస్ యూస్ చేస్తున్నాను. డిఫరెంట్ మనకు డ్రై ఫ్రూట్స్ ఏవి ఇష్టం ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే బెటర్ మనం ఎక్కువగా ఏంటంటే ఫ్రిడ్జ్లో లైక్ కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు తీసి ఇందులో యాడ్ చేసుకున్నాము అంటే ఎప్పటికప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఇంకా కూల్ అయ్యేంతవరకు వెయిట్ చేసే అవసరం కూడా మనకు ఉండదు. సో డైరెక్ట్గా కూల్గా ఉన్న మిల్క్ షేక్ అనేది మనం తీసేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ట్రై చేయండి. నాకు ఎలా వచ్చింది మిల్క్ షేక్ అనేది కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్